ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 3వ అధ్యాయము 11 నుండి 51 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యమై 45వ వచనం. నీవు ఇశ్రాయేలులతో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము. లేవీలు నా వారై యుందురు, నేనే యెహోవాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడి వినుచున్న ప్రియులను దర్శించండి. దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తము మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన భాగమందు ఎక్కువ వచనాలు ఉన్నాయి. ఈ భాగములో వంశావళులను గూర్చియు ప్రథమ సంతానాన్ని గూర్చియు రాయబడి ఉంది. ప్రియులారా, దగ్గరగా 14వ వచనం నుండి వంశావళిని గూర్చి చెప్పబడుతూ వచ్చింది. 17వ వచనం. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మొరారి. ప్రియులారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. లేవి కుమారులు ఎవరు? ఈ లేవి యాకోబు గర్భాన పుట్టిన రూబేను, షిమ్యోను, లేవి. యాకోబు కుమారులలో 3వ వ్యక్తి లేవి. ఈ లేవీలే దేవుని గుడారమందు పరిచర్య చేయుటకు గాను ప్రత్యేకించబడిన వారునై పిలువబడ్డారు. ఇక్కడ చెప్పబడుచున్న మాట, లేవి కుమారులు 3, గెర్షోను, కహాతు, మొరారి. ప్రియులారా, వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారు గుడారమును కాయుటకు గాను పరిచర్య చేయుటకు గాను యాజక ధర్మమును జరిగించుటకు గాను వీరు దేవుని చేత పని అప్పగించబడిన వారిగా కనిపిస్తున్నారు. గెర్షోను గురించి మనం చూచినప్పుడు 23వ వచనం. గెర్షోనీల వంశములు
మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములలో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్ష గుడారము గెర్షోను కుమారులు కాపాడవలసిందేదనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారపు ద్వారపు తెరయు, ప్రాకారములు, మందిరమునకును బలిపీఠమునకు చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన తాళ్ళు. ఇవన్నీ ఎవరు చూడాలంటే గెర్షోనీయులు చూడాలి. ప్రియులరా, ఇక తరువాత 28వ వచనపు 27 చివరి మాటను చూస్తే, ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారికి అందరికీ లెక్క చూడగా 8600 మంది. పిల్లరా, మరి వీరేం చేయబోతున్నారు అంటే, వీరు దక్షిణ దిక్కున దిగినటువంటి వారై ఉండి, వీరు మందసమును, బల్ల, దీపవృక్షమును, వేదికలు, తాము చేయు పరిశుద్ధ స్థలంలో ఉపకరణములన్నిటి అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరిపించవలసిన వారు కహాతీయులు. ఇక తర్వాత చివరి వ్యక్తి ఎవరంటే మొరారి. 33వ వచనంలో మొరారి వంశమేదనగా మహాతీయుల వంశము, మూషీల వంశం. ఇవి మొరారీల యొక్క వంశములు. మరి వీళ్ళేం చేయాలి? మొరారి కుమారులు మందిరం యొక్క పలకలు, దాని అడ్డుతెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ వీరు కాపాడవలసిన వారై ఉన్నారు. అయితే పిల్లరా, వీరెంతటి పరిచర్య చేస్తూ గుడారంలో ఉన్నప్పటికీ దేవుడు వీరికి ఏమి ఇయ్యలేదు? స్వాస్థ్యం ఇయ్యలేదు. వారు చేసిన దానికై వెంటనే ఫలము నందని వారి వలనే వారు ఉండిపోయారు. పిల్లరా, ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువారు ఏమంటున్నారు? లేవీయులు నా వారయ్యుందురు. ప్రైజ్ ద లార్డ్. లేవీయులు ఎవరి వారు? వారు దేవుని వారు. వారు దేవుని యొక్క సొత్తు. దేవుని కృపకు అప్పగించుకుని పరిచర్య చేయువారు. లేవి వంశములో అహరోను నుండి 3 కుమారులు కలిగి ఉండినను, ప్రియులరా, లేవి గోత్రము నుండి యాజకులు, ప్రధాన యాజకులు లేపబడి ఉండినప్పటికీ గాను ఆ లేవీలకు స్వాస్థ్యము లేదు. ఆ లేవీలకు తమకంటూ స్వాస్థ్యమైనది ఏదీ లేకయే వారు నిలిచారు. ఆత్మీయులారా, ఇక్కడ ఒక లోతైన సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. ఈ గెర్షోనీలు, కహాతీయులు, మొరారీలు దేవుని గుడారమును కాపాడుటలో, గుడారమందున్న పరిశుద్ధమైనటువంటి వస్తువుల విషయంలో వారు బహు శ్రద్ధ కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా, తన పనిలో నిపుణత గలవాడు అలుపులు ఎదుటికి కాదు గనులు ఎదుటికి నడిపించబడునన్నారు. అందులోకి స్తోత్రము. ప్రియులారా, ఈ గెర్షోనీలు, కహాతీయులు, మొరారీలు దేవుని గుడారాన్ని కాపాడేటువంటి వారు, ప్రయాణములు వాటిని మోయువారు, మరలా అక్కడ మందిరాన్ని నిర్మాణం చేయుటలో వీరు తగిన పాత్రను పోషించారు. వీరిని గురించి ప్రభు చెప్పిన మాట ఏమంటున్నారంటే, లేవీలు నా వారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే పశ్చాత్తాపపు, మారు మనసు, రక్షణానందపు అనుభవాలు ఉన్నారో, ప్రియులారా, నూతన నిబంధన సంఘ క్రమమందు సంఘమందున్న ప్రతి విశ్వాసియు, సంఘమందున్న ప్రతి ఒక్కరును
దేవుని కృపణకు అప్పగించుకుని వారముగా నుండి దైవ హస్తములకు మనల్ని మనం అప్పగించుకోవాలి. లేవీలకు స్వాస్థ్యం లేదు, లేవీలు విడిచిపెట్టబడిన వారు కాదు. అదే లేవీల గురించి ప్రభువారు అంటున్నారు, వారు నావారు, లేవీలు నావారు. లేవీలను ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, లేవీలకు స్వాస్థ్యం ఇయ్యలేదు కానీ స్వాస్థ్యములను అనుగ్రహించే దేవుడే వారికి తోడుగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఇతరులను చూచి కంపారబుల్ చేసుకొనొచ్చు మనలను మనం అనేక పర్యాయాలు కృంగిపోతూ ఉంటాము. ప్రియులారా, లేవీలకు స్వాస్థ్యము లేదు అన్న మాట వాస్తవమే, కానీ దేవుడే వారికి స్వాస్థ్యమునై ఉన్నారు. 11 గోత్రాల్లో కలిగినటువంటిది ఎవరైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఈ లేవీలు బ్రతికినంత కాలం ప్రభువును హత్తుకుని బ్రతుకుటకు ఇష్టపడినటువంటి వారు. మరి సజీవుడైన దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రభు చిత్తమును చేదుముగాక. దివ్యమైన కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. అందరి హృదయాలు ఈ మాటలు ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.